రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోను అయితే ప్రకటించారు. ఆ మినీ మేనిఫెస్టోలో మెయిన్గా వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు సర్వీసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ప్రకటించినటువంటి ఆ మినీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని, అదే ఉచిత బస్సు సర్వీస్ ఏదైతే ఉందో, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి ముందే అమలు చేయాలని భావిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి నిజంగా ఓటమి భయంతోనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అనేది వర్కౌట్ అయింది, మనం కూడా ఇప్పుడు అమలు చేస్తే రానున్న ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడిని కాపీ కొట్టేటువంటి పని ఏదైనా ప్రారంభించారా అంటే ఏం చెప్తారు మేడం? ఇది కాపీ క్యాటే. ఎందుకంటే అంటే ఆయనకి ఎక్కడో ఒక డౌట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో ఒక డౌట్ ఉంది, నేను గెలవనేమో, నేను వెనకాల పడిపోతానేమో, సర్వే రిపోర్ట్స్ అన్నీ చూసుకుని ఓడిపోతానేమో, సరే ఇది అప్లై చేద్దాము, ఇది అప్లై చేస్తే మహిళలు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు తిరుగుతారేమో అనే ఒక ఆలోచనలో ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశం ఉండొచ్చు. మీకు చెప్పనా అండి, చిత్తశుద్ధి ఉంటే కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి ముందే పెట్టచ్చుగా. పోనీ మీకు అంత ఆలోచన రాలేదు, కర్ణాటకలో పెట్టారు కదా, కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యి చాన్నాళ్ళు అయింది కదా, అది కాపీ కొట్టి మీరు చేయొచ్చు కదా. నిజంగా మీరు మహిళలకి సపోర్ట్ చేద్దాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేద్దాము, మహిళల ఓట్లను కొల్లగొడదాము అనే ఆలోచన మీకుంటే మీరు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయాల్సింది. అది ఒకటి. రెండోది, మీరు పోనీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఒక 2 నెలల కిందట 3 నెలల కిందట వాళ్ళు ఫస్ట్ నుంచి అనౌన్స్ చేస్తూ వస్తున్నారు 6 హామీలు తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. సో మీరు అప్పుడు కూడా అనౌన్స్ చేయొచ్చు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పెట్టుకున్నారో దాన్ని మీరు కాపీ చేసి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మీకు 100+ ఓడిపోతారనే ఒక అపనమ్మకంతో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇది కూడా ప్రజలు గ్రహిస్తారు. అదే అసలు వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవ్వబోతుందా మైనస్ అవ్వబోతుందా ఒకవేళ కనుక అదే అంటే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అనేది ఇటువంటి పథకాన్ని అమలు చేస్తే? దానివల్ల ఆయనకి పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు అని అనుకుందాం. దీనివలన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారా? ఇట్ ఈజ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, అథెంటికేట్ చేశారు దాన్ని. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ హూ ఈజ్ ద బెస్ట్ లీడర్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు? మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం, ఇది మనకి బిస్కెట్ వేస్తున్నాడు ఏది మళ్ళీ అధికారంలోకి రావడానికి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందే చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, అంటే ఈయన ఇస్తారు. కానీ బెస్ట్ లీడర్ ఎవరు? యూత్కి ఎవరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు? ఎవరు స్టేట్ని సాఫీగా నడిపిస్తారు? ఎవరు ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి? ఎవరు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది? ఎవరు ఉంటే రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది? ఎవరు ఉంటే కనుక ఒక సుహృద్భావమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుంటే టిక్ మార్క్ చంద్రబాబు నాయుడు గారికి పడుతుంది. ఈ రోజున ఈయన ఉచిత బస్సు ప్రయాణం పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి టిక్ పడుతుంది అని ఆయన అనుకుంటే ఆయన ఇంకా రాజకీయంగా పరిణితి చెందలేదని అనుకోవాలి. ఓకే, తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమి వైపు నిలబడే అవకాశం కనపడుతోంది అంటే ఏం చెప్తారు? అంటే ఇండియా కూటమి వైపు నిలబడే అవకాశం ఉందా, లేదా ఎన్డీఏ వైపు నిలబడే అవకాశం కనపడుతోందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే న్యాయం చేస్తారో, ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే అభివృద్ధికి సహకరిస్తారో, యాజ్ ఏ స్టేట్ డెవలప్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిలో సహకరిస్తారో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరు అధికారంలోకి వస్తారో అనేది చూడాలి. బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, దాట్స్ అ వెరీ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. బేస్డ్ ఆన్ దాట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి మద్దతు పలకాలి సెంట్రల్లో అనేది రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే భగవంతుడి దయ వలన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీస్సుల వలన ఎంపీ సీట్లు మొత్తం ఇస్తే గనక, మొత్తం అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఇస్తే గనక ఆంధ్రప్రదేశ్
దశ దిశ తిరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మంది ఎంపీలు ఉంటే కనుక సెంట్రల్లో ఏ లీడర్ ఏ పార్టీ ఏ నేషనల్ పార్టీకైనా ఒకవేళ తక్కువైతే అది బీజేపీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఎవరికి తక్కువైనా కూడా మన అవసరం పడుతుంది. మన అవసరం పడినప్పుడు డెఫినెట్గా మన డిమాండ్స్ మనం నెరవేర్చుకోగలం. ఇంతవరకు ఏదైతే మనం నష్టపోయామో ఆంధ్రప్రదేశ్ దాదాపు నాట్ 30 years అండి, 50 years బ్యాక్ వెళ్ళిపోయాము. సో దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం ఇట్స్ అ టఫ్ టాస్క్. ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారికి వెరీ గుడ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అధపాతాళానికి తోసేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం ఇట్స్ అ టఫ్ టాస్క్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ విత్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఇవన్నీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురాగలము. ఇటువంటి సిచ్యుయేషన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ నెంబర్ ఆఫ్ ఎంపీస్ని ఇస్తే కనుక ఇవన్నీ అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్లీజ్ దయచేసి మీరు అందరూ చాలా ఆలోచించి మీరు ఓటు వేయాలండి. ఖచ్చితంగా మీరు ట్రాక్ మీద రావడానికి నెక్స్ట్ 5 yearsలో అవకాశం ఉంటుంది. ఇది మీ భవిష్యత్తు, ఇది మీ పిల్లల భవిష్యత్తు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఓటు వేస్తే కనుక ఈ డిమాండ్స్ మనం నెరవేర్చుకోగలం. ఇంతవరకు ఏదైతే మనం నష్టపోయామో ఆంధ్రప్రదేశ్ దాదాపు నాట్ 30 years అండి, 50 years బ్యాక్ వెళ్ళిపోయాము. సో దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం ఇట్స్ అ టఫ్ టాస్క్. ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారికి వెరీ గుడ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అధపాతాళానికి తోసేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం ఇట్స్ అ టఫ్ టాస్క్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ విత్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఇవన్నీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురాగలము. ఇటువంటి సిచ్యుయేషన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి. సో దట్ అది దాన్ని పెట్టుకుని మనము స్టేట్ని డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్తో మాట్లాడుకొని ఆ అవకాశం ఉంటుంది, అది ఏ పార్టీ అయినా కూడా. ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అది. ఓకే, భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పబోతున్నారా అంటే ఏం చెప్తారు? దట్ డిపెండ్స్ అగైన్ ఎంపీ నెంబర్ అండి, నెంబర్ ఆఫ్ ఎంపీస్ని ఇస్తే కనుక ఇవన్నీ అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్లీజ్ దయచేసి మీరు అందరూ చాలా ఆలోచించి మీరు ఓటు వేయాలండి. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి సెంట్రల్ ఎంపీకి కూడా మీరు తెలుగుదేశం పార్టీ జనసేనకి వేస్తే గనక ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ట్రాక్ మీద రావడానికి నెక్స్ట్ 5 yearsలో అవకాశం ఉంటుంది. ఇది మీ భవిష్యత్తు, ఇది మీ పిల్లల భవిష్యత్తు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఓటు వేస్తే కనుక ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే కనుక ఎస్ హీ కెన్ ప్లే ద significant role in national politics. No doubt on that. Okay. Hope that golden period will come back again. Okay.